తర్వాత మీ రియాక్షన్ ఏంటో తెలుసా? ఇంతకు మించి దారుణంగా అయితే షాక్ అవుతారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఫ్రీ ఫైర్ లో మాత్రం మీకు ఒక ఐడియా ఉంది అండ్ నాకు ఒక ఐడియా ఉంది. అవన్నీ వచ్చేసరికి నార్మలైజ్ కింద మాత్రమే కౌంట్ అవుతాయి. బట్ ఈ వీడియోలో మాత్రం నేను చూపించబోయే ఐడి మాత్రం ఎంత భయంకరంగా ఉండదంటే ఖచ్చితంగా ఐడిలో మాత్రం ఏదో అబ్నార్మల్ యాక్టివిటీ జరిగింది అంటారు. అట్లా అని చెప్పి హ్యాక్స్ అయితే కాదు. డైలీ మీరు ఆడుతున్న ఫ్రీ ఫైర్ లో కూడా ఇంత విషయం ఉంది అండ్ వీటిలో కూడా గోస్ట్ ఉంటాయి అని చెప్పి ఈరోజు అయితే తెలుసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరైతే షాక్ అవుతారు అండ్ భయానికి కూడా గురయ్యే వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకే కానీ నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి దీనికోసం ఏం మాట్లాడను, డైరెక్ట్ కనెక్ట్ లోకి అయితే వెళ్ళిపోతాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు మ్యాటర్ అని చెప్పి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. చాలా కొత్త వచ్చేసి సబ్స్క్రైబ్ పక్కన గంట ఎనీ డే వన్ లో పెట్టుకోండి. సపోజ్ డేంజరస్ గోస్ట్ ఐడి నెంబర్ 5 వచ్చేసరికి క్లియర్ గా మీరు బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. సో ఈ గోస్ట్ ఐడి నెంబర్ వచ్చేసరికి ఇది మాత్రం మన ఇండియన్ సర్వర్ ఐడి అయితే కాదనమాట, వేరే సర్వర్ ఐడి. సో బ్రాజిల్ సర్వర్ లో మాత్రం ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది అండ్ ఈ ఐడి వచ్చేసరికి 1202018. ఈడి మాత్రం ఎక్కడ చూసినట్టుంది కదా. ఇంతవరకు నేనైతే ఈడి మీకు చూపించలేదు అనమాట. సో 18 అనే నెంబర్ మాత్రం మీకైతే చూపించలేదు ఐడి నెంబర్ లో. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా వచ్చేసరికి మనకు మాత్రం బ్యాచెస్. సో 100 బ్యాచెస్ అది కూడా థర్డ్ లెవెల్ లోనే. సో ఇంకా అంతకు మించి షాక్ అయిన విషయం అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనోడి దగ్గరికి ఏంటంటే సో హిస్టరీ లాగైతే వెళ్ళిపోదాం. ఓకేనా, గేమ్ హిస్టరీ. వాటిల్లో కూడా కనుక చూసుకున్నట్లయితే సోలో స్క్వాడ్ డియో అనమాట. మీరైతే చూసుకోవచ్చు క్లియర్ గా వచ్చేసరికి బిఆర్ కెరియర్. సో ఓకేనా, ప్రెసెంట్ టైం అయితే కాదనమాట, కెరియర్ అంటే లైఫ్ టైం మొత్తం అయితే చూపిస్తున్నాను, కెరియర్ మొత్తం చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సో సోలోలో వచ్చేసరికి 26 గేమ్స్ అండ్ డియో స్క్వాడ్ మొత్తం 26 యాస్టేజ్ వచ్చేసరికి ఒక కౌంట్ లాగా అయితే ఉందన్నమాట. బట్ లెవెల్ వచ్చేసరికి ఎందుకు 3 గా ఉంది అండ్ బ్యాచెస్ చూసుకుంటే 100. అసలు యాక్చువల్లీ అన్ని గేమ్స్ ఆడితే మాత్రం నియర్లీ 10 లెవెల్ అనేది ఈజీగా క్రాస్ అయిపోతాడు. నేను ఒక్కసారి కాదు 4 సార్లు అయితే రీఫ్రెష్ చేస్తాను అనమాట. పదే రీఫ్రెష్ చేస్తాను అండ్ ఇది తూచా తప్ప అని చెప్పి మళ్ళీ అయితే కొడతాను అనమాట. సో సంథింగ్ నా ఫోన్ కూడా గ్లిచ్ అయితే ఏం లేదు. బట్ వచ్చేసరికి ఇది మాత్రం యాస్టేజ్ అంతే చూపిస్తుంది. ఇది ఎక్కడ మాసుకోండి రమా, మధ్యలో వచ్చేసరికి అది లాగ్ అవుతుంది, బ్లర్ అవుతుంది, గోల ఉంది. మళ్ళీ ఇది వచ్చేసరికి ఎడిటింగ్ అనుకున్నారు. సో ఇంత ఎడిటింగ్ చేసి వీడియో చేసిన పని తెలియదు కదా. క్లియర్ గా చెప్తున్నాను, ఇది వచ్చేసరికి ఖచ్చితంగా ఒక గోస్ట్ ఐడి నేనైతే అంటాను అనమాట. ఎందుకంటే సో ఒక స్క్వాడ్ ప్రొఫైల్ వచ్చేసరికి లాగ్ అవుతుంది, దాంతో కూడా వచ్చేసరికి ఆ నెంబర్స్ మాత్రం ఎటువంటి చేంజ్ అనేది కనిపించట్లేదు అనమాట. అన్ని గేమ్స్ ఆడినా సరే ఎందుకని అసలు లెవెల్ పెరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీకు తెలుసు స్టార్టింగ్ లో వచ్చేసరికి ఫ్రీ ఫైర్ అనేది లెవెల్ చాలా ఈజీగా ఇంక్రీజ్ అయితే మీరు ఒక గేమ్ ఆడితే ఒక లెవెల్ అనేది ఆటోమేటిక్ గా పెరిగింది. మహా అయితే 6 లెవెల్ వచ్చేసరికి 2 గేమ్స్ ఆడితే ఒక లెవెల్ పెరిగిపోయింది. ఈ ఐడి ఎలా ఉందంటే ఇంతకు మించి దారుణంగా అయితే ఉంటాయి అనమాట. ఐడీస్ వచ్చేసరికి ఒకదాన్ని బెటర్ గా చేయడం మాత్రమే ఇవ్వడం అనమాట. అందుకే టాప్ 5, టాప్ 4, టాప్ 3, టాప్ 2, టాప్ 1 అని చెప్పి అయితే పెట్టాను. టాప్ 5 ని మించిన ఐడి టాప్ 4. సో ఐడీలోకి అయితే వెళ్ళిపోదు అండ్ ఈ కోసం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీ దగ్గర బ్రాజిల్ సర్వర్ ఉంటే మాత్రం ఒకసారి లాగిన్ చూడండి. నేను చెప్పేది కరెక్ట్ కాదని చెప్పి మీకు అర్థమవుతుంది. టాప్ 4 డేంజరస్ గోస్ట్ ఐడి వచ్చేసరికి ఇక్కడ క్లియర్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనోడి పేరు ఏంటంటే అక్బర్ అనమాట అండ్ లెవెల్ వచ్చేసరికి 27 మాత్రమే ఉంది అండ్ ఇది కూడా మన ఇండియన్ సర్వర్ అయితే కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ ఐడిలో మాత్రం ఏంటంటే సో గోస్ట్ ఐడి నేనైతే చెప్పాను అనమాట. ఎందుకంటే ఒక లక్కీయెస్ట్ ఐడి కానీ సంథింగ్ సో ఒక వాల్యుబుల్ ఐడి అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే క్లియర్ గా మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనోడి ఐడి మాత్రం చూసుకోవచ్చు. ఐడి నెంబర్స్ 786. సో ఇది వచ్చేసరికి ఒక లక్కీయెస్ట్ ఐడి అయితే చెప్పాలి అండ్ లక్కీ నెంబర్ అని చెప్పాలి కొంతమందికి. సో ఆ నెంబర్ వచ్చేసరికి అసలు ఎంత వాల్యూబుల్ ఇస్తారు తెలుసా, అంటే ఎంత వాల్యూ ఇస్తారు తెలుసు కదా 786 అనే నెంబర్ కి. సో నేను చాలా చోట్ల అయితే చూసాను. సపరేట్ గా ఆ నెంబర్ రావడానికి కూడా చాలా వరకు మనీ ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారనమాట. రిచ్ పీపుల్స్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఆ నెంబర్కి అసలు మీరు ఎంత వాల్యూ ఇస్తారు అండ్ మీరు కనుక ఒక ముస్లిం అయితే ఆ వాల్యూ వచ్చేసరికి మీకు అయితే క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ వచ్చేసరికి నాకైతే ఆ నెంబర్ అంటే ఫుల్ ఫామ్ అయితే ఏంటో తెలియదు బట్ చాలా వాల్యూ ఇస్తారని మాత్రం తెలుసు అనమాట. అండ్ వాళ్ళు వాల్యూ ఇచ్చారంటే మనం కూడా వాల్యూ ఇవ్వాలనేది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అసలు ఈ ఐడికి మీరు అసలు ఎంత ఖర్చు పెడతారు నాకు తెలిసిన వరకు దానికి వాల్యూ ఉంది కాబట్టి ఆ నెంబర్ కి నేను ఖచ్చితంగా ఎంతో కొంత ఖర్చు పెట్టడానికి అయితే ఇష్టపడతాను అనమాట. అంటే చాలా మంది అంతకు మించి ఎక్కువ అయితే ఖర్చు పెట్టేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అసలు ఈ ఐడి అనేది మీకు ఎలా అనిపించింది అండ్ ఇందులో వచ్చేసరికి కొంచెం సంథింగ్ డిఫరెంట్ అండ్ మిస్టీరియస్ అయితే ఉన్నాయి అనమాట. సో మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి కొంచెం పాస్ చేసి వెనక్కి అయితే మళ్ళీ చెక్ చేసుకొని రావచ్చు మీకు కావాలంటే. సో ఈ ఐడి కోసం వచ్చేసరికి చాలా ట్రై చేశాను అనమాట. ఇట్లాంటి ఒక ఐడియా ఉండిద్దా ఉండదా అని చెప్పి ట్రై చేసిన తర్వాత ఏది వచ్చేసరికి నాకైతే దొరికింది. అంటే ఒక యూనిక్ నెంబర్ సపోజ్ వచ్చేసరికి 143 ఇది వచ్చేసరికి ఒక యూనిక్ నెంబర్ కావాలా అంటే సో 143 అంటే తెలిసిందే కదా మీకు. అలా వచ్చేసరికి ఒక యూనిక్ నెంబర్ 143 సంథింగ్ ఆ నెంబర్ కాకపోతే ఇంకో నెంబర్ ఏదో ఒకటి ఉండేది కదా. సో ఇలా ఎత్తుకుతున్న క్రమంలో సో నేను ఒక ఆర్డర్ అనేది తీసుకొని ఈ నెంబర్ అయితే దొరికింది అనమాట. ఈ నెంబర్ పైన వచ్చేసరికి నాకు మాత్రం ఏంటంటే ఒక ఐడియా అయితే కనిపించింది. ఆ ఐడియా అయితే నేను చూపించాను. సో ఐడియా ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాప్ మోస్ట్ డేంజరస్ గోస్ట్ ఐడి నెంబర్ 3 వచ్చేసరికి ఇది టాప్ 4 కంటే చాలా భిన్నంగా ఉంటుంది, అంటే చాలా బెటర్ గా ఉంటుంది. క్లియర్ గా మీరు బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ ఐడి లెవెల్ మాత్రం ఏంటంటే 44 అనమాట. అండ్ మనోడి పేరు వచ్చేసరికి లవ్. సో లవ్ సింబల్ అంటే సో లవ్ కి గుర్తేమో మనోడు వచ్చేసరికి లవ్ అని పేరు అయితే పెట్టుకున్నాడు. అందరినీ ప్రేమిస్తాడేమో అలాగా అంటే మనలాగా. సో లవర్ అంటే ఒక
ఒక్క అమ్మాయిని చేసేవాడు. అదే లవ్ అంటే సో రోడ్డు మీద ప్రతి ఒక్క అమ్మాయిని చేసేవాడు అనమాట. అంటే మనోడు వచ్చేసరికి ఆ టైప్ కావచ్చు, అంటే మనలాగా అనమాట. అంటే మీలా కాదు నాలాగా అనుకోండి. సపోజ్ వచ్చేసరికి అండ్ లెవెల్ వచ్చేసరికి 44 ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ బ్యాచెస్ చూసుకున్నట్లయితే 0. సో ఇక్కడ 44 బ్యాచెస్ ఉన్నాయి. బట్ బ్యాచెస్ ఇది ఎక్కడ మాసుకోవడమా. అండ్ ఇక్కడ గేమ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి సోలో ఉంది, డియో ఉంది, స్క్వాడ్ ఉంది. ప్రతిది వచ్చేసరికి మిక్స్డ్ లో ఆడాడు. ఇక్కడ సోలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా గేమ్స్ ఉన్నాయి. 200 300 గేమ్స్ పైన ఉండి. అండ్ డియోలో కూడా అన్ని గేమ్స్ ఉన్నాయి. అండ్ స్క్వాడ్ లో కూడా అన్ని గేమ్స్ ఉన్నాయి. బట్ ఇది వచ్చేసరికి ఇది ఎక్కడ మాసుకోవడమా. సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి ఒక బ్యాగ్ లేదు, ఒక మంత్ ఆడినట్టే కనిపించట్లేదు. ఎందుకని అలా సంథింగ్ గ్లిచ్ అంటారా, లేకపోతే గోస్ట్ అంటారా, సంథింగ్ ఏడీలో ఏదైనా అబ్నార్మల్ యాక్టివిటీ అనేది జరిగింది. అబ్నార్మల్ యాక్టివిటీ అనగానే ప్రతి ఒక్కరు వచ్చేసరికి సంథింగ్ హ్యాక్ కానీ ఇట్లాంటిదని యూజ్ చేసి ఉంటారు. బట్ ఏడీ వచ్చేసరికి ప్రజెంట్ అయితే యాక్టివ్ లేదు, అది వేరే విషయం. బట్ ఏడీ వచ్చేసరికి ఖచ్చితంగా ఒక గోస్ట్ ఐడియా నేనైతే అంట. మరి మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఇక్కడ. అండ్ మీరు వీడియో ఇక్కడ వరకు చూసారు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో సబ్స్క్రైబ్ పక్కన పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొట్టున్నాం. ఎందుకంటే సో ఇక్కడ వరకు చూసిన ఖచ్చితంగా మీ వీడియో ఎంతో కొంత నచ్చుంది. నచ్చకపోతే ఇక్కడ వరకు అయితే చూడరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి కంటెంట్ చూడడం ఎత్తామా. సో సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవ్వు. లైక్ మాత్రం మర్చిపోవద్దు. గోస్ట్ ఐడి నెంబర్ 2 వచ్చేసరికి ఇది బెటర్ దెన్ టాప్ 3 అని అయితే నేనైతే చెప్తాను అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీరు వచ్చేసరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ ఐడి పేరు ఏంటంటే హార్డ్. సో అంటే చాలా హార్డ్ గా ఉండబోతున్నారు అర్థం. సంథింగ్ ఇంకేం మీనింగ్ అనుకుంటారు మీ ఇష్టం అనమాట. బట్ ప్రజెంట్ వచ్చేసరికి ఏడి మాత్రం యాక్టివ్ అయితే లేదు. అండ్ లెవెల్ వచ్చేసరికి 43 అనమాట. సో ఇక్కడ బ్యాచెస్ కనుక చూసుకుంటే లైక్స్ వచ్చేసరికి 87 సంథింగ్ అయితే ఉంది. అండ్ ఐడి కొంచెం యూనిక్ గానే ఉంది అండ్ ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నా క్వశ్చన్ మాత్రం ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు చివరి వచ్చేసరికి స్టార్టింగ్ మనోడు ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేసిన మంత్ వచ్చేసరికి సీజన్ 11 అనేది. బట్ ఇక్కడ క్రిమినల్ చూసుకుంటే మనకి ఎల్లో క్రిమినల్ రిటర్న్ వచ్చిందంటే ఎల్లో క్రిమినల్ అసలు రాలేదు. బట్ అసలు ఎల్లో క్రిమినల్ ఎలా ఉంది, ఎల్లో క్రిమినల్ వచ్చేసరికి అసలు ఇచ్చింది ఇప్పుడైతే కాదనమాట. సీజన్ 7 ఆ టైంలో ఇచ్చాడు. ఇది ఎక్కడ మాస్టర్ మావా. సో అవన్నీ లేకుండా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏదో మాత్రం అసలు నాకు వచ్చిన డౌట్ ఏంది మీకు అర్థమైందా. సో ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటే ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి, లేదంటే మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనోడు ఏంటంటే ఇట్లా స్టార్ట్ చేసింది అంటే ఫస్ట్ గేమ్ అనేది ఆడడం స్టార్ట్ చేసింది వచ్చేసరికి సీజన్ 11లో. బట్ ఇది ఎక్కడ మాస్టర్ మనోడికి వచ్చేసరికి సీజన్ 7లో ఇచ్చిన క్రిమినల్ బండ్లు అనేది ఉంది. అది కూడా ఫీమేల్ బండ్లు అయితే వేసుకోని అన్నాడు. సో ఈ కోసం మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సంథింగ్ అక్కడ ఏమన్నా మతలబ్ అయిందా, లేకపోతే గోస్ట్ ఏమైనా వచ్చిందా, సంథింగ్ ఇంకేమైనా జరిగిందా, లేకపోతే మనోడే వచ్చేసరికి స్టార్టింగ్ లోనే వాడికి ఐడియా ఉందా ఫ్రీ ఫైర్ కోసం. సో ఇట్లా క్రిమినల్ తీసి పక్కన పెట్టుకుని తర్వాత గేమ్ ఎప్పుడన్నా ఆడుకోవచ్చు అని చెప్పి ఎట్లాంటి బుద్ధి ఏమైనా కలిగిందంటే అది కూడా నాకు తెలిసి కష్టం. సో వీటి కోసం మీ ఒపీనియన్ ఏంటని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయాల్సింది. దాంతో పాటు మీరు ఇక్కడ వరకు చూసారంటే మాత్రం నెంబర్ 1 కోసం నాకైతే తెలుసు అనమాట. అసలు నెంబర్ 1 ఎలా ఉండబోతుంది అన్నిటికంటే ది బెస్ట్ అనిపిస్తుంది అనమాట. సో అంటే బెటర్ గా ఉండబోతుంది అని చెప్పి నా ఒపీనియన్ ఇప్పుడు చెప్పిన ఐడీస్ అన్నిటికంటే. నెంబర్ 1 టాప్ డేంజరస్ గోస్ట్ ఐడి నెంబర్ 1 వచ్చేసరికి సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి సో చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి గోస్ట్ కంటే దారుణంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి లెవెల్ మాత్రం ఏంటంటే సో 52 అండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఏడి మాత్రం ఏంటంటే యాక్టివ్ అయితే ఉందన్నమాట. అండ్ నేమ్ వచ్చేసరికి జిఎం గట్టు గట్టు అయితే కాదనమాట, జిఎం గట్టు అనమాట మనోడి పేరు వచ్చేసరికి. అండ్ ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు మనం మాత్రం ఏంటంటే హీరోయిక్ ఎంబ్లమ్స్. ఒక్కసారి కూడా ఏంటంటే హీరోకి అనేది మనోడు వెళ్ళలేదు. బట్ ఎంబ్లమ్స్ లేవు, అట్లా చూసుకుంటే ర్యాంక్ కూడా లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం మనోడికి వచ్చేసరికి బ్యానర్. ఇది ఎక్కడ మాస్టర్ మా గ్రాండ్ మాస్టర్ ఇచ్చారు. సంథింగ్ ఈ స్పిషి ఇన్ సైడ్ కదా, నాకు కూడా అలాగే అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనోడు మాత్రం ఏంటంటే ఫ్రీ ఫైర్ కు ఒక మోడరేటర్ అనమాట. నార్మల్ ఐడి అయితే కాదు, ఒక మోడరేటర్ అకౌంట్ అనమాట. సో మనోడు మాత్రం ఏంటంటే ఫ్రీ ఫైర్ రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు. బట్ ఫ్రీ ఫైర్ లో ఉన్న ఏ వస్తువు అయినా సరే ఇతను ఇట్టే తెప్పించుకోగలడు ఒక్క సెకండ్ లో. మళ్ళీ ఏడు వచ్చేసరికి రీసెంట్ గా క్రియేట్ అయింది. అండ్ 10 డిజిట్స్ అనమాట. అంటే సీజన్ 10 కంటే తర్వాత క్రియేట్ అయింది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టింగ్ వచ్చేసరికి 13 ఉంది అండ్ 10 డిజిట్స్ ఉంది. అంటే సీజన్ 13 లో వచ్చేసరికి 80 మాత్రం క్రియేట్ అయింది. బట్ దానికంటే ముందు సీజన్ సెలెక్ట్ పాస్ కావచ్చు ఏదైనా సరే, సో ఈవెంట్ కావచ్చు బండిల్ కావచ్చు ప్రతిదీ ఉంటుంది అనమాట, ఇంక్లూడింగ్ సీజన్ 1 కూడా. ఎందుకంటే 8 డిజిట్స్ కనుక ఉంది అంటే మాత్రం నాన్ సీజన్ అనమాట. అంటే సీజన్స్ అన్నిటికంటే ముందు, అంటే సీజన్ 1 అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే 9 డిజిట్స్ అయ్యి వచ్చిందో అప్పటి నుంచి వచ్చేసరికి సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు 9 డిజిట్స్. అండ్ సీజన్ 10 నుంచి ఇప్పటి వరకు వచ్చేసరికి 10 డిజిట్స్ ఐడి అనమాట. మీరు కావాలంటే ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకోవచ్చు. రైట్ ఐడి వచ్చేసరికి 8 డిజిట్స్ మాత్రమే ఉంటుంది. అండ్ తర్వాత నా ఐడి మాత్రం 9 డిజిట్స్ ఉంటుంది. ఎందుకంటే నేను సీజన్ 7 లో ఆడే కాబట్టి. దాని తర్వాత వచ్చేసరికి 10 డిజిట్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే మనం సీజన్ 10 అంటే సీజన్ 10 కంటే తర్వాత ఆడిన వాళ్ళు. ఒక మోడరేటర్ అకౌంట్ వచ్చేసరికి టాప్ లో మాత్రం ఎందుకు పెట్టాను తెలుసా, ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క ఐడి కంటే ఇదే డేంజరస్ గోస్ట్ అనమాట. ఎందుకంటే మనోడు వచ్చేసరికి గేమ్ అనేది స్టార్ట్ చేసింది సీజన్ 13 లో. బట్ సీజన్ 1 ఉంది, సీజన్ 2 ఉంది, సీజన్ 3 ఉంది. అండ్ నాన్ సీజన్ లో వచ్చిన బండిల్స్ అన్ని కూడా అందులో అయితే ఉన్నాయి అనమాట. అండ్ దాంతో వచ్చేసరికి మనోడు మాత్రం ఏంటంటే మనమైతే డైమండ్స్ కావాలంటే టాప్ చేయాలి ఖచ్చితంగా. మనోడు మాత్రం డైమండ్స్ టాప్ అప్ చేయాల్సిన పని అయితే లేదు, అక్కడ తెప్పించుకుంటాడు అంతే. ఏదో హ్యాక్ యూస్ చేసినట్టు సరదాగా వచ్చేసరికి టపటలో కొడతాడు. సో ఇట్లా ఇన్ని డైమండ్స్ అని ఎంటర్ చేసుకుంటాడు. సెండ్ టు దిస్ ఐడి అంటాడు, అయిపోయినట్టే మొత్తం వచ్చేస్తాయి. బట్ మనకైతే అలా కాదనమాట. ఒక 100 డైమండ్లు కావాలన్నా సరే ఖచ్చితంగా వచ్చేసరికి మనం మాత్రం ఏదో చేయాల్సింది. సంథింగ్ 30 రూపాయలు డ్రాప్ అన్న చేయాలి, లేదంటే మాత్రం సో ఒక 80 రూపాయల టాప్ అప్ అన్నా చేయాలి. మరి ఇక్కడ వరకు చూసారు అసలు వీడియో అనేది ఎలా అనిపించింది అండ్ ఈ గోస్ట్ ఐడీస్ అన్ని రీజనబుల్ అనిపించినా చెప్పి కామెంట్ చేయండి. దాంతో సబ్స్క్రైబ్ పక్కన ఉండకండి, నేను పెట్టుకోండి.